సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇసుక కోసం నానా కష్టాలు పడే రోజులు పోయాయి. బ్లాక్ లో ఇసుకను కొనుక్కునే రోజులకు చిల్లుచిది. ఎన్నికలప్పుడు ఇసుక గురించి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నేడు ఉచిత ఇసుక ప్రారంభ నేపథ్యంలో సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నట్లుగా అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను విక్రయించి నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవటం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అందుకే తమ ప్రభుత్వం అక్రమాలకు తావివ్వకుండా కేవలం ఆన్లైన్లోనే రుసుములు స్వీకరిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదట 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల్లో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నారు. అయితే పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాలో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. వీటన్నింటికీ జూలై 8న ఆయా బ్యాంకులకు క్యూఆర్ కోడ్ మంజూరు చేయబోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉందనే సమాచారం కూడా అధికారులు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గనుల శాఖ ఆదివారం నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. అలాగే విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలతో పాటు మిగిలిన ఇసుక నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల సోమవారం నుంచి 2 వారాల వరకు చేతిరాత్తో బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తామని అధికారులు అంటున్నారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వాళ్లు రవాణా ఛార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీకి సిద్ధంగా ఉందని అధికారులు అంటున్నారు. ఎంపిక చేసిన ఇసుక రీచ్ల్లో ఈ ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉచిత ఇసుక వల్ల నిర్మాణ రంగం మరింత ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు భవన నిర్మాణ కార్మికులకు కూడా చేతి నిండా పని దొరుకుతుంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఉంటుందన్న కారణంతోనే ఈ విధానాన్ని కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కలెక్టర్ల నేతృత్వంలోనే ఇసుక రీచ్ల పర్యవేక్షణ కొనసాగుతుంది. సీవరేజీ కింద కేవలం టన్నుకు 88 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి రవాణా వ్యయం ఉంటుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు టన్ను ఇసుక ధర ఎంత అన్నది నిర్ధారించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.